హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బొమ్మన డైరీ. మనమైతే ఈరోజు ఎర్రగడ్డ మార్కెట్ రావడం జరిగింది. మార్చ్ 1వ తారీఖు. సో రైతు అయితే 3 దూడలు అయితే కొన్నారండి. 3 దూడలు కొని ఇక్కడ కట్టేశాడు. సో వీడియో పూర్తిగా చూడండి. దీని ప్రైస్ అయితే మనం లాస్ట్లో అడిగి తెలుసుకుందాము. రైతు ఇప్పుడు అవైలబుల్ లేదు. సో మార్కెట్ అయితే తిరిగి చూద్దాము. సో ఎలా ఉన్నాయి రేట్లు అయితే కొంచెం పెరుగుతున్నాయండి ఈ వారం. లాస్ట్ వారంతో పోలిసి ఈ వారం అయితే రేట్లు అనేవి పెరుగుతున్నాయి. సో మార్కెట్ అయితే నేను కవర్ చేసి చూపెడతాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సో అన్న అయితే 2 బర్రెలు అయితే తెచ్చారండి. రెగ్యులర్గా వస్తుంటాడు. ఏం చెప్తున్నాను? 75 చెప్తున్నావు. ఎన్ని లీటర్ల పాలు ఉన్నాయన్నా? 3 మిల్లీలీటర్ల పాలు ఉన్నాయి. ఏం దుడుందన్నా? ఏం దుడుంది? సో చూడొచ్చు ఎలా ఉందో. సో 2 అయితే ఉన్నాయండి. సో చూపెడతాను. సో ఇదైతే దాని దూడ. ఇదెంత చెప్తున్నా? 85 చెప్తున్నారు. ఎన్ని లీటర్ల పాలు ఉన్నాయన్నా దీని దగ్గర అన్నా? 7 లీటర్ల పాలు ఉన్నాయి. సో చూడండి, దీని దగ్గర అయితే 7 లీటర్ల పాలు అయితే ఉన్నాయని చెప్తున్నాడు. సో ఎలా ఉందో చూడండి. ఎర్రగడ్డ మార్కెట్లో అయితే అవైలబుల్లో ఉన్నాయి. సో చూడొచ్చు బల్ అనేది. చూడండి, అన్న అయితే బుల్ తెచ్చాడు. ఎంత చెప్తున్నాను ఈ బుల్లు? 2,50,000. ఎన్ని పళ్ళ మీద ఉందన్న? 4 పళ్ళ మీద ఉంది. సో చూడండి, ఇదైతే 4 పళ్ళ మీద ఉందని చెప్తున్నాడు అండి బుల్లు. ఎర్రగడ్డ మార్కెట్కి వచ్చింది. సో ఎలా ఉందో చూడండి. ముర్రాలో ఉంది. సో రింగ్ ముర్రాలో ఉంది. సో క్వాలిటీ చూడొచ్చు. మంచి సైజులో అయితే ఉందండి. సో ఎలా అనిపించిందో రేట్ అనేది కామెంట్ చేయండి. సో చూద్దామండి ఎలాంటి క్వాలిటీ బల్లు వచ్చాయో ఈ వారం. సో మీకు కూడా ఒక ఐడియా వస్తుంది ఎలాంటి వస్తున్నాయో. సో చూడొచ్చు సైజెస్ ఎలా ఉన్నాయో. సో వాటి పొదుగులు కూడా చూపెడతానండి. చూడండి ఎంత మిల్క్ నవర్ చూడండి ఎంత బాగుందో. అక్కడ నుంచి స్టార్ట్ అయింది, దాన్ని పొదుగు దాకా ఉందండి. సో సన్ ఫేసింగ్ కూడా బాగుంది. సో చూడండి, ఎప్పుడు బలరం తీసుకున్నా ఇలా చెక్ చేయండి. ఈ మిల్క్ నర్వ్ అయితే ఎంత హెవీగా ఉంటే మనకు అంత పాలు ఎక్కువ ఇస్తుంది. ఈ మిల్క్ నర్వ్ అనేది హెవీగా ఉండాలి. సో ముందు కాలం నుంచి అయితే స్టార్ట్ కావాలండి. మిల్క్ నర్వ్ అనేది ముందు కాలం నుంచి స్టార్ట్ అయ్యి సో పొదుగు వరకు చూడాలి. అలా ఉంటే ఎక్కువ పాలనే ఇస్తుంటాయి అండి. సో బలరం తీసుకునేటప్పుడు ఇవైతే అన్నీ చెక్ చేసుకోండి. సో చూడండి ఎలా ఉందో. సో మార్కెట్లో తీసుకున్నప్పుడు ఇది చూడండి. సో ఇదైతే పొదుగు అనేది ఖరాబ్ అయింది. సో ఇలాంటివి అయితే తీసుకునేటప్పుడు జాగ్రత్త తీసుకోండి. ఇలాంటివి అయితే తీసుకుంటే మన డైరీకి అయితే పనికిరాదు. సో చూడొచ్చు పొదుగులు అనేది ఎలా ఉన్నాయో. సో ఇవైతే జాగ్రత్తగా తీసుకోండి బలం తీసుకునేటప్పుడు అయితే. సో చూడండి ఎలాంటి క్వాలిటీ అయితే వచ్చాయో. సో ఇక్కడికైతే అన్ని బ్రీడ్స్ అయితే వస్తుంటాయండి. ముర్రా, జఫ్రాబాద్ బన్నీ అన్నీ వస్తుంటాయి. దగ్గర డైరీ ఫార్మ్ తీసుకొస్తుంటారు. సో ఎవరైనా డైరీ పెట్టాలనుకుంటే ఇప్పుడైతే బలం తీసుకోండి. సో చూడొచ్చు ఎంత హెవీగా ఉందో. దాన్ని బ్యాక్ సైడ్ నుంచి పెడతాను. సో ఎంత హెవీగా ఉందో చూడండి. సో మీరైతే ఎవరైనా ప్లాన్ చేస్తున్నప్పుడు అయితే చలికాలంలో తీసుకోవడానికి ట్రై చేయండి. కొత్తగా డైరీ పెడుతున్న వాళ్ళైతే ఇప్పుడే తీసుకోండి. ఎండాకాలం అయితే రేట్లు అనేవి పెరుగుతాయి. ఎందుకంటే ఈనే బల్లు అనేది తక్కువ ఉంటాయండి. పాలు కూడా తక్కువ ఇస్తుంటాయి హీట్కి. సో మన బల్లు తెలిసిందే కదా, హీట్ రెసిస్టెన్స్ అనేది తక్కువ ఉంటుంది. హీట్ అయిన కొద్దీ దాని ఎనర్జీ మొత్తం అయితే హీట్ కంట్రోల్ చేసుకోవడానికి పోతుందండి. అందుకే మిల్కింగ్ అనేది తక్కువ ఉంటుంది. సో పాలు అనేది నీడ్ అనేది పెరుగుతుంటుంది. సో అందుకే బల్లు. సో చూడండి స్క్రీన్లో కనబడుతుంది కదా, ఈ బల్లు అయితే ఒక్కొక్కటి అయితే 1,10,000 అని చెప్తున్నానండి. సో చూడొచ్చు, క్వాలిటీ చూపెడతాను. సో వీడియో పూర్తివరకు చూడండి. సో ఇవైతే చూడొచ్చు వాటి పొదుగులు. సో ఇవైతే పాటి మీద ఉన్నాయని చెప్తున్నానండి. ఒక్కొక్కటి అయితే 1,10,000 అని చెప్తున్నాడు. బేరం అయితే ఉంటుంది. బేరం అయితే ఆడి తీసుకోవచ్చు. ఒక్కొక్క బర్రె దగ్గర అయితే పూటకు 5 లీటర్ల పాలు ఉన్నాయని చెప్తున్నానండి. సో ఎర్రగడ్డ మార్కెట్లో ఉన్నాము. సో మీరు కామెంట్ చేయండి ఇవైతే ఎన్ని లీటర్ల పాలు ఇవ్వగలవో. సో ఎలా అనిపించిందో రేట్ అయితే కామెంట్ చేయండి. ఎంత పెట్టచ్చో బేరం అయితే ఉంటుంది. బేరం అయితే తీసుకోవచ్చు. వాటి పొదుగులు కూడా చూడండి. మిల్కింగ్ నర్వ్ అనేది బాగుంది బలరయ్యి. సో మీకు కూడా చూడొచ్చు ఎలా ఉందో క్వాలిటీ అనేది. సో మీరైతే కామెంట్ చేయండి ఈ బర్రెకి అయితే ఎంత రేట్ అనేది పెట్టచ్చో. సో చూడండి, ఇదైతే 55,000 అని చెప్తున్నానండి బర్రెకి. ఎర్రగడ్డ మార్కెట్లో ఉన్నాము. సో చూడొచ్చు 55,000 అనే చెప్తున్నాడు బర్రె. సో సూడుతో అయితే ఏమీ లేదు. సో కొన్ని పాలు ఉన్నాయని చెప్తున్నానండి. పాలతో అయితే ఉందని చెప్తున్నాడు కొన్ని. సో కామెంట్ చేయండి మీకైతే ఎంత రేట్ పెట్టచ్చో. సో చూడొచ్చండి ఎలాంటి క్వాలిటీ ఉన్నాయో. మీకు వీడియో చూసిన ఐడియా వస్తుంది. సో ఎవరైనా కొత్తగా పెట్టుకుంటే మాత్రం చలికాలంలో బల్లు తీసుకోండి. ముందే ప్లాన్ చేసుకోండి డైరీ పెట్టడానికి. ఎండాకాలంలో పెట్టాలనుకుంటే ఒక 4-5 నెలల సూడుతో అయితే బల్లరని తీసుకోండి ముందే. చలికాలం అనేది ఎక్కువ బల్లర్ అనేది ఈంతాయి. రేట్లు అనేది కొంచెం తక్కువ ఉంటుంది. డిమాండ్ అనేది తక్కువ ఉంటుంది బల్లరకు, ఎందుకంటే ఈనే బల్లలు ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో ఎండాకాలం వచ్చే కొద్దీ అయితే రేట్లనే పెరుగుతుంటాయండి. ఎందుకంటే బల్లు కూడా ఎండాకాలంలో కట్టవు. ఎందుకంటే హీట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి. న్యాచురల్లీ బల్లు అనేది బ్లాక్ ఉంటాయి కాబట్టి హీట్ అబ్జర్ప్షన్ ఎక్కువ ఉంటుంది. దాని ఎనర్జీ మొత్తం అయితే హీట్ రెసిస్టెన్స్ కోసమే పెట్టుకుందండి, ఎండ తగ్గించుకోవడానికి. సో అందుకోసం అయితే తక్కువ అనేది కడుతుంటాయి బల్లు. సో అందుకోసం అయితే రేట్లు ఎక్కువ అవుతుంటాయి. సో మీరైతే చలికాలంలో తీసుకున్నట్టయితే ఎంత లేని ఒక బర్రె మీద 5-10 వేలు అయితే తక్కువ తీసుకుంటారు. ఒక్కోసారి అయితే 20,000 కూడా తగ్గుతుంది.
సో చూడండి ఇక్కడైతే దూడలు. సో ఇది జఫ్రాబాద్లో ఉంది. సో క్వాలిటీ చూడవచ్చు. ఇలాంటి క్వాలిటీ అయితే రెగ్యులర్గా వస్తుంటాయండి మార్కెట్కి. ఎవరైనా కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు. మంచి క్వాలిటీ దూడలు అయితే అవైలబుల్ ఉంటాయి. సో చూడండి ఇక్కడ అయితే డాక్టర్ అయితే అవైలబుల్ ఉంటాడు. మీరైతే చెక్ చేసుకొని తీసుకోండి. బలరని సూడి పరీక్ష అయితే తీసుకోవాలి. 200 అయితే తీసుకుంటాడు. సూడి పరీక్ష తీసుకున్న తర్వాత తీసుకోండి. చూడండి బూరిలో ఉంది ఇది. బూరి బఫెలో ఎలా ఉందో చూడండి. ఇక్కడికైతే మంచి మంచి క్వాలిటీ బలర్ అయితే రావడం జరుగుతుందండి. మనం చెక్ చేసుకొని తీసుకోవాలి. సో చెప్తున్నాను కదా, కొత్తగా తీసుకున్న వాళ్ళైతే అలా ప్లాన్ చేసుకోండి. సో జఫ్రాబాదీ. సో సైజెస్ చూడొచ్చు ఎలా ఉన్నాయో బలర్ అనేది. సో ఇదైతే ఎన్ని నెలల సుడితోటి ఉందండి. బేరం అయితే అవుతుంది. సో బేరం అయితే రైతులు అయితే చూస్తున్నారు. సో ఒక్కసారి బేరం అయిన తర్వాత మీకు రేట్ అనేది కవర్ చేస్తాను. వీడియో పూర్తి వరకు చూడండి. సో చూడండి ఇదైతే 5 నెలల సూడితోటి ఉందని చెప్తున్నాడండి. 5 నెలల సూడితోటి ఉందని చెప్తున్నాడు. 1,50,000 అని చెప్తున్నాడు. బర్రెకి 1,50,000 అని చెప్తున్నాడు. సో చూడొచ్చు ఎలా ఉందో. సో ఎంత పెట్టచ్చో మీరైతే కామెంట్ చేయండి. మనం ఎర్రగడ్డ మార్కెట్లో అయితే ఉన్నాము. చూడండి సింగాల పోతు ఎర్రగడ్డ మార్కెట్కి రావడం జరిగింది. ఇదైతే మహారాష్ట్ర బ్రీడ్ అండి. సో ఇదైతే ఫాస్ట్గా ఉంటుంది బలర మీద. మహారాష్ట్ర బ్రీడ్ చాలామందికి ఐడియా ఉంటుంది. సో మంచి మంచి క్వాలిటీ పోతులు అయితే రావడం జరుగుతుందండి మార్కెట్కి. సో చూడొచ్చు ఎలా ఉందో దీని క్వాలిటీ అనేది. మనమైతే ఎర్రగడ్డ మార్కెట్లో ఉన్నాము. సో ప్రతి ఆదివారం అయితే జరుగుతుందండి మార్కెట్. సో చూడండి హెచ్ఎఫ్ బుల్ అనేది రావడం జరిగింది మార్కెట్కి. సో సైజ్ చూడొచ్చు, క్వాలిటీ చూడొచ్చు, మంచి క్వాలిటీలో ఉందండి. సో చూడొచ్చు సైజు కూడా. సో ఇలాంటి బుల్స్ అయితే రెగ్యులర్గా వస్తుంటాయండి ఎర్రగడ్డ మార్కెట్కి. సో మీకు అయితే మొత్తం చూపెడతాను. ఇంకొక బుల్ ఉందండి. సో మంచి క్వాలిటీలో ఉంది. సో ఎలా ఉందో చూపెడతాను, వీడియో చూడండి. సో చూడొచ్చు ఎంత సైజులో ఉందో. రింగ్లో ఉందండి, ప్యూర్ రింగ్లో ఉంది, మురాలో ఉంది. సో పూర్తిగా అయితే చూపెడతాను. సో ఎలా ఉందో సైజ్ అనేది. సో మీకు కూడా ఒక అవగాహన వస్తుంది. ఇలాంటి రెగ్యులర్గా వస్తుంటాయండి పోతులు. ఇంకా మంచి మంచి క్వాలిటీ కూడా వస్తుంటాయి. మంచి బ్రీడ్ క్వాలిటీ ఉన్న పోతులు అయితే రావడం జరుగుతుంది. సో ఎవరైనా కావాలనుకుంటే మార్కెట్లో తీసుకోవచ్చండి. జఫ్రాబాదీ, బన్నీ, ముర్రా ఇవైతే రావడం జరుగుతుంది. సో ఇక్కడైతే ఒక గిర్ర అయితే ఆవు ఉంది, ప్యూర్ క్వాలిటీలో ఉందండి ఇది. సో ఈ మధ్య ఆవులు కూడా రావడం జరుగుతుంది మార్కెట్కి. మంచి మంచి క్వాలిటీ ఆవులు అయితే రావడం జరుగుతుందండి. సో ఇదైతే ప్యూర్ క్వాలిటీలో ఉంది గిర్రు. సో ఇదైతే హెచ్ఎఫ్లో ఉంది. అన్న అయితే బర్రె తేవడం జరుగుతుందండి. ఎంత చెప్తున్నా? 1,20,000 చెప్తున్నారు. 1,20,000. ఏ నెల చూడుతాడు ఉంది. ఎన్ని పాలు ఉన్నాయన్నా లాస్ట్ అవుతారా? హర్యానా 7 లీటర్లు ఉన్నాయి. సో చూడండి 6 నుంచి 7 నెలల చూడుతోడు ఉంది. 7 లీటర్ల పాలు అయితే చెప్తున్నాండి. 14 లీటర్స్ అని పాలు చెప్తున్నాడు. హర్యానా ముర్రా. సో మనం ఎర్రగడ్డ మార్కెట్లో అయితే ఉన్నాము. సో చూడొచ్చు క్వాలిటీ ఎలా ఉందో. మీరు కామెంట్ చేయండి మీకైతే ఎలా అనిపించిందో. సో చూడండి స్క్రీన్లో చూస్తున్నారు కదా, 7 నెలల సూడితోటి అయితే ఉందండి. 7 నెలల సూడితోటి ఉందని చెప్తున్నాడు. 1,60,000 అనేది రేట్ చెప్తున్నాడండి. సో చూడొచ్చు బేరం అయితే అవుతుంది. సో ఎంత పోతుందో అయితే చూద్దాము ఒకసారి అమ్ముడు పోతే. సో మీరు చెప్పండి ఎంత రేట్ అనేది పెట్టచ్చో దీనికైతే ఎర్రగడ్డ మార్కెట్లో అయితే ఉండడం జరిగింది. సో చూడొచ్చు, మీరు కామెంట్ చేయండి మీకైతే ఎంత రేట్ అనేది పెట్టచ్చో ఈ బర్రెకి. చూడండి అన్న అయితే దూడలు అయితే ఉన్నాయని చెప్తున్నాడు. సో ఎంత ఉంది అనేది దీనికి దూడ? 65 చెప్తున్నారా? మదర్ మిల్క్ 18 లీటర్స్. 20 డేస్ కట్టిందని గ్యారంటీ చెప్పట్లేదు. కట్టిందన్నా కానీ మనకు గ్యారంటీ లేదు 20 డేస్ కాబట్టి. ఇంకేం తెచ్చినా? అవునన్నా. సో గ్యారంటీ అయితే ఏమి ఇవ్వద్దు. కడితే అదృష్టం. 30,000 చెప్తున్నారు. 16 మదర్ మిల్క్. సో చూడండి క్వాలిటీ చూడొచ్చు ఎలా ఉందో. ఇదన్నా 22 లీటర్ మిల్క్. ఎంత చెప్తున్నా దీనికి? 42 చెప్తున్నారు. సో బేరం అయితే ఉండే అన్న మాట్లాడి తీసుకొచ్చారు. ఇదన్నా 36,000 చెప్తున్నారు. సో చూడండి దీనికైతే 36,000 అని చెప్తున్నాడు. సో దీనికేం చెప్తున్నానా? మీ తమ్ముందా? చూడండి సో ఈ దూడలైతే తీసుకొచ్చాడు. ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా కష్టపడుతుండు. అట్లాంటి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మంచి మంచి వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో చూడండి ఈ దూడలైతే తీసుకురావడం జరిగింది ఎర్రగడ్డ మార్కెట్కి. సో చూడండి మార్కెట్కి అయితే కొన్ని హెచ్ఎఫ్ జెర్సీ ఆవులు రావడం జరిగింది, మీకు అయితే చూపెడతాను. సో చూడొచ్చు హెచ్ఎఫ్ జెర్సీ ఆవులు అయితే రావడం జరిగిందండి మార్కెట్కి. ఈ మధ్య ఇవి కూడా రావడం జరుగుతుంది.
సో చూడండి మీకైతే చూపెడతాను ఎలాంటి ఆవులు రావడం జరిగిందో. సో చూడొచ్చు ఈ మధ్య ఆవులు కూడా రావడం జరుగుతుంది. ఇవన్నీ అయితే హెచ్ఎఫ్లో ఉన్నాయండి. ఒక 30,000 to 40,000 అయితే రావడం జరుగుతుంది. 35,000 నుంచి అయితే స్టార్ట్ ఉంటాయి. సో కొంచెం అయితే వీక్గా ఉన్నాయి ఆవులు అయితే. సో మనం తీసుకొని కొంచెం మంచి దాన పెట్టుకుంటే సో కండిషన్లోకి అయితే తెచ్చుకోవచ్చండి. సో దూడల క్వాలిటీ చూడండి, ఎర్రగడ్డ మార్కెట్ రావడం జరిగింది. సో ఇలాంటి క్వాలిటీ ఉందో చూడండి. మంచి ప్యూర్ ముర్రా దూడలు అయితే రావడం జరుగుతుందండి. క్వాలిటీ కూడా చూడొచ్చు, మీకు ఒక అవగాహన వస్తుంది. ఇలాంటి క్వాలిటీ దూడలు అయితే రావడం జరుగుతుందండి. సో మనం బేరం ఆడైతే తీసుకోవచ్చు. ఎవరైతే బ్రీడ్ కోసం చూస్తున్నారో సో ఇక్కడికైతే వచ్చి తీసుకోవచ్చండి. మంచి బ్రీడ్ అవైలబుల్ ఉంటాయి. దూడలు ఎప్పుడైనా బ్రీడ్ తీసుకుంటేనే మనకైతే లాభం ఉంటుంది, బ్రీడ్ క్వాలిటీ ఉంటేనే. ఇక్కడైతే జఫ్రాబాద్ ఉందండి. సో దాని క్వాలిటీ చూపెడతాను మీకు. సో చూడండి జఫ్రాబాద్, మంచి మంచి సైజ్ జఫ్రాబాద్లు ఉంటాయి. సో పొదుగు చూడొచ్చు. సో మిల్క్ నర్వ్ కూడా చూడండి ఎలా ఉందో, హెవీ మిల్క్ నర్వ్ అయితే ఉందండి. చూడొచ్చు ఎర్రగడ్డ మార్కెట్ రావడం జరిగింది. సో చెప్పానండి ఈ మూడైతే 120కి అయితే తీసుకోవడం జరిగిందండి. రైతులు 120కి అయితే తీసుకున్నారట. సో చూడండి క్వాలిటీ ఎలా ఉందో. ఈ 3 పడ్డలు అండి, ఈ 3 పడ్డలు 120కి అయితే తీసుకున్నారు. సో అంటే ఒక్కొక్కటి ఈచ్ 40,000 అయితే పడింది. సో నాకైతే కొంచెం ఎక్కువ అనిపిస్తుందండి, రేట్ అయితే నాకైతే ఎక్కువ అనిపిస్తుంది. సో 35,000 అయితే పెట్టచ్చు. సో మీరు చెప్పండి మీకైతే ఎలా అనిపించిందో రేట్ అనేది. సో ఎంత పెట్టచ్చో మీరు కామెంట్ చేయండి. సో క్వాలిటీ అయితే ఉంది చూడండి. ఇవి రెండు అయితే 68,000 అయితే పడడం జరిగిందండి. రైతు అయితే 68,000 తీసుకున్నారు ఈ 2 దూడలు. సో చూడొచ్చు క్వాలిటీ అనేది సో ఎలా ఉందో చూపెడతానండి. సో ఇవి 2 దూడలు అయితే తీసుకోవడం జరిగింది రైతు. సో కామెంట్ చేయండి మీకైతే ఎంత రేటు పెట్టచ్చో. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఒక లైక్ చేయండి. పక్కన హైప్ అనేది ఉంటుంది. సో హైప్ అనేది ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బొమ్మనాథ్ డైరీ.